ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిబుల్ స్టాక్ ఫార్మ్స్. ఈ వీడియో ఎటువంటి జూదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడం కోసం కానీ జంతుహింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడడానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియో చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో ఇక్కడ రేషియో చూడండి, ఆల్మోస్ట్ ఆల్ 97% వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తే నాకు బూస్టప్ లాగా ఉంటుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, వీలైతే ఒక కామెంట్ కూడా చేయండి కింద. సో దానివల్ల మరింత మనకు బూస్ట్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు కూడా 2 నక్షత్రాలు ఉన్నాయి. మొదటిగా ఆశ్లేష నక్షత్రం. ఇది ఉదయం 11 గంటల వరకు ఉంటుంది. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు చూసుకుంటే నెమలి, పింగళి, పసుపు కాకి, కాకి, ఎర్రకోడి. ఇది ఈ నక్షత్రం గెలిచేటివి. ఇక ఈ నక్షత్రం ఓడిపోయే రంగులు చూసుకుంటే డేగ, 9 వన్న రంగు కాకి, డేగ, పిచ్చుకు వన్న గౌడ, నల్లబోరగల కోడి. ఇవి ఈ నక్షత్రం ఓడిపోతాయి అనమాట. ఇక రెండో నక్షత్రం చూసుకుంటే మాఘ నక్షత్రం. ఇది ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయ్యి మొత్తం 5 జాములు అయిపోయేంత వరకు ఉంటుంది. ఈ నక్షత్రం గెలిచే రంగులు చూసుకుంటే డేగ, కోడి, పసుపు కాకి, ఎర్ర నెమలి. ఇవి గెలిచాడు అనమాట. ఇక ఈ నక్షత్రం ఓడిపోయే రంగులు చూసుకుంటే నెమలి, పింగళి, గోధుమ డేగ, డేగ, నలుపు డేగ. ఇవి ఓడిపోయేటివి. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, ఈ కుక్కుడు శాస్త్రానికి కొద్దిగా మాత్రం 70% మాత్రం వర్క్ చేస్తుంది. మిగతాది మీరు ఎంచుకున్న రంగు, మీ కోడి దెబ్బలాటం బట్టి గెలిచే ఛాన్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా ఆడుకోండి. ఆల్ ద బెస్ట్. ఇక దిక్కు చూసుకుంటే తూర్పు నుండి పరమణ వదులుకుంటే మీరు వినే ఛాన్స్ ఉంటాయి. అంటే మీరు తూర్పు సైడ్ ఉండాలి, ఈస్ట్ సైడ్. మీ అపోనెంట్ పరమణ సైడ్, వెస్ట్ సైడ్ ఉండాలి. అప్పుడు మీరు వినే ఛాన్స్ ఉంటాయి. లేదంటే అదే అప్పుడు చెప్పాం కదా, మీ కోడి రంగు, మీ కోడి దెబ్బలాట, మీరు నిలిచిన దిక్కు, ఇవన్నీ దాంట్లోకి వస్తాయి అనమాట. సో దాన్ని బట్టి మీరు వినే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో జాగ్రత్తగా ఆడుకోండి. సారీ, ఈరోజు వీడియో లేట్ అయింది, కొంచెం నిన్న బిజీ వల్ల. రెగ్యులర్గా ఎక్కువైన వీడియోస్ వస్తాయన్నమాట. డోంట్ వరీ, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక జాములోకి వెళ్ళిపోతే మొదటి జాము ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయ్యి 8 గంటల 24 నిమిషాల వరకు ఉంటుంది. ఇది డాగపింగళ విజయం జాము, డాగపింగళ రాజ్యం అని చెప్పొచ్చు. సో ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి డాగపింగళ వాడుకుంటే చాలా బాగా వినే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక ఈ జాములో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే శుద్ధడాగ, పింగళి, ఎర్రబొట్ల సేతువ, ఎర్ర కెక్కిర, ఎర్ర మైల, ఎరుపు మించిన పర్ల, ఎర్రకోడి పచ్చకాకి, కోడి గేరువ, ఎర్ర పూల. ఇవి చూపులు గెలిచేయడం అన్నమాట ఈ జాములో. ఈ జాములో చూపులకు ఓడిపోయే రంగులు చూసుకుంటే కోడికాకి, నల్లమైల, నెమలి పచ్చకాకి, కాకి నెమలి, నల్ల కెక్కెర, నల్లబొట్ల సేతువ, నల్లబోర పచ్చకాకి, నల్లబొంగ అబ్రాసు. ఇవి చూపులకు ఓడిపోయే రంగులు అనమాట. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, ఈ జాములు, ఈ రంగులు అనేది మీరు ఎంచుకున్న రంగు మీ దాన్ని బట్టి మాత్రం ఉంటాయి. 100% విన్ అవుతాయని చెప్పలేము. చూసి కొంచెం జాగ్రత్తగా వాడుకోండి, సరేనా? ఇక మనం రెండవ జాము చూసుకుందాం అనుకుంటే, రెండవ జాము ఉదయం 8 గంటల 24 నిమిషాలు స్టార్ట్ అయ్యి 10 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. ఇది కోడికాకి విజయం, ఇది కోడికాకి రాజ్యం అని చెప్పొచ్చు. ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కోడికాకి పడుకుంటే వినే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ జాములో చూపులు గెలిచే రంగు చూసుకుంటే కోడికాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్ల సేతువ, నల్లకట్టు అబ్రాసు, నల్ల మైల, నల్లకోడి కెక్కిర, నల్లకట్టు రసంగి, కోడికాకి డాగ. ఇవి చూపులు గెలిచేయడం అనమాట. ఈ జాములో చూపులకు ఓడిపోయే రంగు చూసుకుంటే కాకి డాగ, కాకి నెమలి, నెమలి సేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డాగ, నెమలి పింగళి, ఎర్ర కిక్కిర, ఎర్ర మైల. ఇవి చూపులకు ఓడిపోయేటివి. ఫ్రెండ్స్, ఈ జాములు ముసుగు రంగు వచ్చేసి కోడికాకి. జాగ్రత్త చూసి ఆడుకోండి కోడికాకి అనేసి. సో ఎవరికైనా రంగులు తెలియకపోతే మెసేజ్ చేయండి, రంగుల గురించి కూడా వీడియో చేస్తా. ఇక మూడవ జాము చూసుకుంటే 10 గంటల 45 నిమిషాలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాలకు ఎండ్ అవుతుంది. ఇది నెమలి డాగ విజయం, నెమలి డాగ రాజ్యం అని చెప్పొచ్చు ఈ జాముని. ఈ జాములో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే నెమలి డాగ, నెమలి మైల, నెమలి రసంగి, నెమలి సేతువ, ఎర్ర నెమలి, నెమలి ఎర్ర కెక్కిర, ఎర్ర పర్ల, ఎర్ర అబ్రాసు. ఇవి చూపులు గెలిచడం అనమాట. ఇక ఈ జాములో చూపులకు ఓడిపోయే రంగులు చూసుకుంటే కోడికాకి, కోడి పింగళి, కోడి మైల, నల్ల కెక్కిర, నల్ల నెమలి, కోడి పూల, కోడికాకి డేగ, నల్లబొట్ల సేతువ. ఇవి చూపులకు ఓడిపోయే రంగులు అనమాట. ఇక నాలుగో జాము చూసుకుంటే 1 గంట 12 నిమిషాలకు స్టార్ట్ అయ్యి 3 గంటల 36 నిమిషాలకు ఉంటుంది. కాకి పింగళ విజయం, ఇది కాకి పింగళ రాజ్యం అని చెప్పుకోవచ్చు. ఈ జాములో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కాకి, పచ్చకాకి, నల్ల పర్ల, నల్లబొట్ల సేతువ, గౌడు నెమలి, నల్లకట్టు రసంగి, నల్లకట్టు కెక్కెర, నల్ల కెక్కిర, నల్ల మైల, కాకి పెట్టమారు. ఇవి చూపులు గెలిచే రంగులు అనమాట. ఇక ఈ జాములో చూపులు ఓడిపోయే రంగులు చూసుకుంటే కోడి డాగ, ఎర్ర కెక్కిర, ఎర్ర మైల, ఎర్రబొట్ల సేతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్ర అబ్రాసు, గేరువ. ఇవి చూపులు ఓడిపోయాయి అనమాట. ఈ జాములో ముసుగు రంగు కాకి పింగళి చెప్పాను, చూసుకోండి, కొద్దిగా జాగ్రత్తగా చూసి వాడుకోండి కోడి పింగళి.
సో చివరిగా 5వ జాము చూసుకుంటే 3:36 స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఇది కోడినెమలి రాజ్యం అని చెప్పుకోవచ్చు, కోడినెమలి విజయం అని చెప్పుకోవచ్చు, లేదా కోడినెమలి రాజ్యం అని చెప్పుకోవచ్చు ఈ జాముని. ఈ జాములు ముసుగు రంగు వచ్చేసి కోడినెమలి. సో కోడినెమలి వాడుకుంటే చాలా వినే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక ఈ జాములు చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కోడినెమలి, కోడినెమలి సేతువ, కోడినెమలి రసంగి, కోడినెమలి డాగ, తెల్ల కెక్కిర, పసిమిగల అబ్రసు, నెమలి పర్ల, తెల్లబొంగు పచ్చకాకి. ఇవి చూపులకు వినేటివి. ఇక చూపులకు ఓడిపోయే రంగులు చూసుకుంటే కాకిడాగ, కాకిడాగ పర్ల, గట్టికాకి, డాగ పింగలి, నల్ల నెమలి, నల్ల అబ్రాసు, గట్టికాకి నెమలి, శుద్ధ డాగ. ఇవి చూపులకు ఓడిపోయారన్నమాట. ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి నక్షత్రము, దిక్కు, జాములు, జాముల్లో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు. జాగ్రత్త చూసి ఆడుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. జై హింద్.